మన బాడీ ఒక కార్ లాంటిదే కదా. అన్నం అనేది దానికి పెట్రోల్ లాంటిది. చెడ్డ పెట్రోల్ అయితే కార్ నడవదు. కాబట్టి చిప్స్ తక్కువగా తినాలి, క్యారెట్ ఎక్కువగా తినాలి. చూసినారు కదా, ఇక్కడ బేబీ పాడ్కాస్ట్ క్యూట్ మాటలతో ఈ వీడియోస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇలాంటి వీడియోస్ మనం ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఎలా క్రియేట్ చేయాలనేది. సో దీనికి కావాల్సిన సైట్స్ అండ్ ప్రాంప్ట్స్ నేను సేవ్ చేసి పెట్టుకున్నా, ఆ డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇస్తా. సో ఆ ప్రాంప్ట్స్ అండ్ సైట్స్ యూజ్ చేసుకొని మనం ఈ వీడియోస్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ నేను ప్రాంప్ట్ జనరేట్ 5 డిఫరెంట్ టెక్స్ట్ ఇమేజెస్ ప్రాంప్ట్స్ ఆఫ్ ఎ క్యూట్ ఇండియన్ బేబీ అని చెప్పేసి 9:16 ఆస్పెక్ట్ రేషియోలో క్రియేట్ చేస్తున్నా. సో ఈ ప్రాంప్ట్ని కాపీ చేసుకొని ChatGPTలో మనం జనరేట్ చేద్దాం. ఈ ప్రాంప్ట్స్ యూజ్ చేసుకొని మనం ఇమేజెస్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మనకు కావాల్సినట్టు చేంజెస్ చేసుకొని 9:16లో ప్రాంప్ట్స్ తీసుకుంటున్నా. సో కొన్ని శాంపుల్స్ మనకి ఇక్కడ జనరేట్ చేస్తుంది ChatGPT. అందులో మీకు నచ్చింది తీసుకొని చేంజెస్ కావాలంటే చేంజెస్ చేసుకోండి, లేదంటే యాజ్ ఇట్ ఈస్గా ఆ ప్రాంప్ట్ని యూజ్ చేసుకోవచ్చు. సో నాకు ఇక్కడ ఒకటి నచ్చింది, నేను అది కాపీ చేసుకొని నెక్స్ట్ మనము పిక్లుమెన్ సైట్కి వెళ్ళాలి. ఇక్కడ మనము ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. దీన్ని మనము టెంపరరీ ఈమెయిల్తో కూడా సైన్అప్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ సైన్అప్ చేసిన కాబట్టి డైరెక్ట్ యాక్సెస్ అవుతుంది. సో ఇక్కడ టెంపరరీ ఈమెయిల్ అని చెప్పేసి ఓపెన్ చేస్తే ఫస్ట్ సైట్లోకి వెళ్తే మీరు అక్కడ టెంపరరీ ఈమెయిల్ని తీసుకొని సైన్అప్ చేసుకోండి. వన్స్ సైన్అప్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడికి డైలాగ్ బాక్స్లో ఇక్కడ పేస్ట్ చేసేయండి ప్రాంప్ట్ని, అండ్ ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. 9:16 మనకు షార్ట్స్కి, 16:9 మనకి యూట్యూబ్ వీడియోస్కి. అండ్ ఈ బ్యాచ్లో 2 ఇమేజెస్ వరకు యాక్సెప్ట్ చేస్తుంది. సో 2 శాంపిల్స్ జనరేట్ అవుతాయి. అందులో మీకు ఏది నచ్చితే, ఏది అట్రాక్టివ్గా ఉంటే మీరు అది డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ జనరేట్ అవుతుంది, ఒక 20 to 30 సెకండ్స్లో మనకు జనరేట్ అవుతాయి. వావ్, ఇక్కడ క్యూట్ ఇమేజెస్ మనకి 2 వచ్చినాయి. ఎంత బ్యూటిఫుల్ ఉందని చూడండి. మొత్తం ఫస్ట్ నేను డౌన్లోడ్ చేసుకుంటున్నా. సో లెఫ్ట్ సైడ్ది బాగుంది, అది తీసుకుందాము. సో ఇక్కడనే మనకు నచ్చినట్టు ప్రాంప్ట్ ఇచ్చి అందులో చేంజెస్ చేసి, నేను ఇక్కడ శాంపుల్స్ ఆల్రెడీ క్రియేట్ చేసిన, అట్లా మనము ప్రాంప్ట్ వర్డింగ్స్ చేంజ్ చేస్తే దాని అకార్డింగ్గా మంచి ఇమేజెస్ జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము సేమ్ నేను డిఫరెంట్ ప్రాంప్ట్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ జనరేట్ చేసిన. సో ఇన్ఫాంట్ అంటే ఇన్ఫాంట్, బేబీ గర్ల్ అంటే బేబీ గర్ల్, ఎట్లయినా బేబీ బాయ్ అంటే బేబీ బాయ్ ఎట్లయినా చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ ఇంకో ప్రాంప్ట్ ఇచ్చిన కదా, దీన్ని మనం పాడ్కాస్ట్ కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి ఈ ప్రాంప్ట్ మనం ఇవ్వాలి. సో ఇక్కడ నేను 50 వర్డ్స్ ఇస్తున్నా, మీరు ఎంతైనా ఇవ్వచ్చు, 100, 120, దాన్ని బట్టి మనకి ఇది క్రియేట్ చేస్తుంది. నేను ఇక్కడైతే 50 వర్డ్స్ ఈచ్ రైట్ ఇన్ సపరేట్ సింపుల్ తెలుగు మిక్స్ విత్ సమ్ ఇంగ్లీష్ వర్డ్స్ వెన్ ఎవర్ నీడెడ్ అని చెప్పేసి మెన్షన్ చేసిన. సో ఈ ప్రాంప్ట్ని యూజ్ చేసుకొని మళ్ళీ మీరు ChatGPTకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ కొట్టండి. మనకి ఇక్కడ కొన్ని శాంపుల్స్ ఇస్తుంది. మనకి పార్ట్ 1 నుండి కంక్లూజన్ వరకు అసలు ఎలా ఇంట్రడక్షన్, పాడ్కాస్ట్ కంటెంట్లో దేని గురించి మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా జనరేట్ చేసి చూపిస్తుంది. పార్ట్ 1 ఇంట్రడక్షన్ అండ్ ఫుడ్ గురించి, ప్లేయింగ్ గురించి, స్లీపింగ్ గురించి, సో ఫైనల్ వర్డ్స్ కంక్లూజన్ లాగా. సో మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్ టాపిక్ తీసుకున్నాం కాబట్టి మీకు నచ్చిన టాపిక్ మీద మీరు జనరేట్ చేసుకోండి. సో ఇక్కడ మనము ఏదైనా మనకు నచ్చిన పార్ట్ తీసుకొని దాన్ని మనము ఇంగ్లీష్ టు తెలుగు మనం కన్వర్ట్ చేసుకోవాలి. మనకు వర్డింగ్స్ మనం గూగుల్ ట్రాన్స్లేటర్లో కూడా చేసుకోవచ్చు అండ్ ChatGPTలో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ చేసుకుంటున్నా. గివ్ దిస్ ఇన్ ఏ సింపుల్ తెలుగు లాంగ్వేజ్ అని చెప్పి ఇక్కడ ఎంటర్ చేసిన, మనకి ఇక్కడ కన్వర్ట్ చేసి ఇస్తుంది మనకు తెలుగు వర్డింగ్స్లో. సో ఈ వర్డింగ్స్ని యూజ్ చేసుకొని మనకు ఆ బేబీ అనేది మనకు స్పీచ్ ఉంటుంది అన్నమాట. సో ఏమైనా చేంజెస్ చేయాలంటే ఇక్కడ చేంజెస్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ మనం స్పీచ్ మా సైడ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనము ఆడియో జనరేట్ చేసుకుంటాము యూజింగ్ ద వర్డింగ్స్ అనమాట, తెలుగు వర్డింగ్స్ని. సో నేను ఇక్కడ తెలుగు వర్డింగ్స్ ఇచ్చిన తర్వాత క్యాప్చా కన్ఫర్మేషన్ ఇచ్చేయండి.
నేను ఇక్కడ ఇది వన్స్ ఎంటర్ చేసిన తర్వాత లాంగ్వేజెస్ మనం తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాము. మీకు ఇక్కడ శాంపుల్ వినిపిస్తా తెలుగులో మనకి స్పీచ్ ఎలా ఉంటుంది వాయిస్ అనేది. సో నేను తెలుగు సెలెక్ట్ చేసిన. స్పీచ్ మాకి స్వాగతం. ఇక్కడ మీ పదాలు ఒక్క క్లిక్తో ఉన్నతమైన ఆడియోగా మారుతాయి. అనేక భాషలు. స్పీచ్ మాకి స్వాగతం. ఇక్కడ మీ పదాలు ఒక్క క్లిక్తో ఉన్నతమైన ఆడియోగా మారుతాయి. అనేక భాషలు మరియు స్వరాలలో మీ కంటెంట్ను జీవంతంగా మార్చే ఉచిత. సో విన్నర్ కదా. ఇట్లా నేను సెలెక్ట్ చేసిన తర్వాత దానికి కావాల్సిన పిచ్ మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ పిచ్ అనేది అడ్జస్ట్ చేసుకున్నా. సో మీకు కావాల్సినంత పిచ్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాయిస్ అనేది సెలెక్ట్ అయిన తర్వాత మనము ఆడియో జనరేట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నేను జనరేట్ ఆడియో మీద క్లిక్ చేస్తే ప్రాసెసింగ్ అని చూపిస్తుంది. వన్స్ ఈ ఆడియో జనరేట్ అయిన తర్వాత మనం వేరే సైట్లోకి వెళ్దాం. ఇక్కడ హెడ్రా అనే సైట్లోకి వెళ్ళి మనం వీడియో క్రియేట్ చేసుకోవాలి. మనం చిప్స్ లాంటి తినడం అంటే చాలా బాగుంటది కదా, కానీ ఎక్కువగా అటువంటి తినిస్తే మన టమ్మీ అంటుంది. చాలు కాబట్టి మన ప్లేట్లో రంగులు ఉండాలి. క్యారెట్, సో నేను ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నా. ఇట్లా జనరేట్ అయిన తర్వాత మనం ఇది ఆడియోని రెడీ చేసుకున్న తర్వాత హెడ్రా ఈ సైట్లోకి వెళ్ళి మనం వీడియోని క్రియేట్ చేద్దాం. సో ఇది సైన్ ఇన్ అయిన తర్వాత టెంపరీ మెయిల్ యూజ్ చేసుకొని 300 మనకు పాయింట్స్ ఇస్తారు క్రెడిట్స్. సో ఇక్కడ ఈ ఇంటర్ఫేస్లో వీడియో సెలెక్ట్ చేసుకోండి. వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు రైట్ కార్నర్లో అప్లోడ్ అని చూపిస్తుంది కదా, అప్లోడ్ క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ అనేది ఇవ్వండి. మనం రెడీ చేసుకున్నాం కదా ఇమేజ్ ఆల్రెడీ. నచ్చిన ఇమేజ్ మనం డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఆడియోని అప్లోడ్ చేయండి. సో ఇక్కడ ఇది ఫ్రీ వర్షన్ కాబట్టి 20 seconds వరకే చేసుకుంటుంది. దాని అకార్డింగ్ చేంజెస్ చేసుకోండి. మీకు ఇంకా ఫుల్ లెంత్ కావాలంటే సబ్స్క్రిప్షన్ అడుగుతుంది అనమాట. ఇక్కడ నేను 20కి అడ్జస్ట్ చేస్తున్నా. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైటిల్ లాగా ఇవ్వండి, బేబీ ఆన్ పాడ్కాస్ట్ అని చెప్పి ఇచ్చిన తర్వాత జనరేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇది జనరేట్ అవుతుంది. కొంచెం టైం తీసుకుంటుంది. ఒక 1 minute 2 minutes టైం తీసుకొని మనకి ఇక్కడ అవుట్పుట్ చూపిస్తుంది. సో క్యూలో ఉంది. సో అవుట్పుట్ కోసం కొంచెం మనం వెయిట్ చేయాలి. సో ఇక్కడ మనం అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది వద్దనుకుంటే ఇక్కడ మనము ఆస్పెక్ట్ రేషియో అడ్జస్ట్మెంట్ కూడా ఉన్నది. 16:9, 9:16 షార్ట్స్ కోసం అండ్ రెజల్యూషన్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. దాని అకార్డింగ్గా మనం అవుట్పుట్ని జనరేట్ చేసుకోవచ్చు. సో ప్లే అయిపోతుంది, చూద్దాం. సో చూసినారు కదా అవుట్పుట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇట్లా మనము నచ్చినట్టు క్యూట్ వీడియోస్ మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూశారు కదా, నచ్చింది అనుకుంటున్నా. ఒకసారి ప్లే చేసి చూద్దాం అవుట్పుట్. మనం చిప్స్ లాంటి తినడం అంటే చాలా బాగుంటది కదా, కానీ ఎక్కువగా అటువంటి తినిస్తే మన టమ్మీ అంటుంది. చాలు కాబట్టి మన ప్లేట్లో రంగులు ఉండాలి. క్యారెట్, టమాటా,